నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతి నిత్యం మనం ధర్మాచరణ చేస్తే సద్గతి లభిస్తుంది అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా ప్రతినిత్యం చాలామంది చాలా రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులు వాళ్ళ సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ రచయిత, ఆధ్యాత్మిక రత్న, సూక్తి సుధాకర డాక్టర్ అన్నదారం చిదంబరం శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దాం. చెప్పండమ్మా. ఈమెయిల్ ద్వారా ఏలూరు నుంచి రేవతి రాస్తున్నారు. కుజదోషం ఉన్న అబ్బాయిని కుజదోషం లేని అమ్మాయి వివాహం చేసుకోవటానికి పరిహారాలు ఉన్నాయా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ కుజదోషం అనేటటువంటిది సహజంగా ఇద్దరికీ ఉండటం చాలా మేలు. ఇద్దరికీ లేకపోతే అంతకంటే మేలు. ఒకళ్ళకి ఉండి ఒకళ్ళకి లేకపోవటం అనేటటువంటిది మొత్తానికి దోషమే. కాకపోతే పరిహారాలు ఉన్నాయి. వృశ్చిక రాశి జాతకులకి కుజదోషం లేదు. అట్లా కొన్ని మేషరాశి వాళ్ళకి లేదని, అంటే కుజుడి యొక్క స్వస్థానాలు ఆయన ఉచ్చకి సంబంధించినటువంటివి, ఇబ్బంది లేనటువంటి చోట కుజుడు ఉన్నా కూడా ఆ రాశి వాళ్ళకి దోషం లేదు అని చెప్పి పరిహారాలు కొన్ని చెబుతారు. కానీ ఈ పరిహారాలు చెప్పేటటువంటి చోట కూడా తప్పకుండా కుజదోష ప్రభావం కనపడుతోంది. వాళ్ళకి ఆలస్యంగా వివాహం అవుతుంది. వివాహం కాక చాలా తంటాలు పడుతూ ఉంటారు. కుజదోషం ఉన్నదంటే మా అమ్మాయికి ఏం కుజదోషం లేదండి అని అంటారు. అంటే ఆ కుజదోషం అంటే ఏదో ప్రమాదకరము, అది మన అమ్మాయికి లేదని పెంచుకోవటం మంచిది అని చెప్పి అట్లా అంటారు. కానీ అది అందరిలో సహజంగా ఉండేటటువంటిదే. కుజుడు అందరికీ రాసుల్లో ఉంటాడు. దాని గురించి అంత ఆందోళన పడవలసిన అవసరం లేదు. కానీ జాగ్రత్త పడాలి. కుజదోషం యొక్క ప్రభావం ఏమిటంటే, అసలు కుజదోషం ఉన్నటువంటి అబ్బాయికి కుజదోషం లేనటువంటి అమ్మాయికి వివాహం చేస్తే అతని కుజదోషం కారణంగా ఈ అమ్మాయికి ప్రమాదం ఏర్పడి అతను భార్య లోపించినటువంటి వాడవుతాడు తొందరగా. అట్లాగే ఈ అమ్మాయికి కుజదోషం ఉండి అతని లేకపోతే ఈ అమ్మాయికి వైధవ్య యోగం ఉంటుంది. ఇది ఎవరు తప్పించగలిగింది కాదు. పరిహారం కనుక ఉండేట్లయితే చివరి దశలో జరుగుతుంది. ఎవరో ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక పోతారు. కానీ ఇద్దరు సమానమైన సమయంలో పోరు కదా. ఏదో యాక్సిడెంట్లో అయితే పోతారు తప్పితే ఇద్దరు ఒక మాటగా పోయే పరిస్థితి ఉండదు. ఆ కుజదోష ప్రభావాన్ని బట్టే ముందెవరు వెనకెవరు అనేటటువంటిది కూడా నిర్ణయం అవుతూ ఉంటుంది. ఏదైనా గమనించుకుని కుజదోషం ఉన్నటువంటి వాళ్ళ కుజదోషం ఉన్న వాళ్ళతో చేయటము, లేని వాళ్ళకి లేని వాళ్ళతో చేయటము. ఇక తప్పకపోతే పరిహారం ఉంటే చేయటం మంచిది. కానీ పరిహారం లేకుండా అది అష్టమ కుజుడో సప్తమ కుజుడో అయి బాగా దోషగ్రస్తుడై ఉన్నా కూడా చేసేటట్లయితే ఆ వివాహం వల్ల వచ్చేటటువంటి అనర్థాలను ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండటమే అవసరం. తప్పకుండా కుజదోషాన్ని చూపించుకోవాలి. వెనకటి కాలాల్లో చూస్తే ప్రతి ఇంట్లో కూడా ఆనాడు ఇవి చూసేవాళ్ళు కాదు. ఇప్పుడే నిజంగా ఎక్కువ వాస్తు, జ్యోతిష్యం వీటి మీద విశ్వాసాలతో చూస్తున్నారు. వెనకటి కాలాల్లో అందరూ చూసేవాళ్ళు కాదు. ప్రతి ఇంట్లో కూడా భర్త లేని భార్యో భార్య లేని భర్తో తప్పకుండా ఉంటూ ఉండేవాళ్ళు. దానికి అది గ్రహించే పరిస్థితి ఆనాడు ఉండేది కాదు. వాటి కారణాలు ఇదిగో ఇట్లాంటి కుజదోషాలు లాంటివే. అందువల్ల శాస్త్రం ఉన్నది, తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. తెలుసుకుని జాగ్రత్త పడటం మంచిది. వీళ్ళ చేతుల్లో లేకపోతే చేయగలిగేందే లేదు. కుజదోషాన్ని చూసే అవకాశం కూడా లేకుండా వాళ్ళిద్దరే చూసుకుని వెళ్ళిపోతే ఇంకా వీళ్ళు చూడగలిగిందే ఉంది. కాబట్టి వాళ్ళ ప్రేమ వివాహాలు వచ్చాక ఈ కుజదోషాలని వాటిని చూసే అవకాశాలు కూడా లేవు. ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది అని చెప్పి అనుకుని ఉపేక్ష వహించేటటువంటి పరిస్థితి పెద్దవాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో చేయగలిగింది లేదు. కానీ తమ చేతుల్లో విషయం ఉంటే మాత్రం మనం మంచి విషయాన్ని ఎంచి వివాహం చేద్దాము
అలాగే పిల్లలు కూడా పెద్దవాళ్ళు మంచి ఆలోచించి చేస్తారు, దాని ప్రకారం చేసుకుందాము అనుకునేటటువంటి చోట చక్కగా కుజ దోషాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని అది లేనటువంటి వాళ్ళకి లేని వాళ్ళని, ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నవాళ్ళని చేయటం అనేటటువంటిది మేలైన పద్ధతి. మరి ఉత్తరం చూద్దామండి. చెప్పండి. ఈమెయిల్ ద్వారా ఒంగోలు నుంచి కీర్తి రాస్తున్నారు. పునర్వివాహం చేసుకున్న స్త్రీలు వ్రతాలు చేయవచ్చునా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పునర్వివాహం చేసుకోవటమే పెద్ద తప్పు. స్త్రీకి పునర్వివాహం చేసుకునేటటువంటి శాస్త్రం ఎక్కడా లేదు. వాళ్ళ కాలమాన పరిస్థితులు వెనక పరిహాసంగా అనేవాళ్ళు, యువర్ చిల్డ్రన్, పాశ్చాత్యుల యొక్క విధానము అని చెప్పి యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వార్లింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని చెప్పి మీ పిల్లలు నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలతో తగాదలాడుతున్నారు అని చెప్పి, అంటే ఎవరికి వాళ్ళకి వేరే కాపురాలు, వేరే సంసారాలు, వేరే సంతానాలు, మళ్ళీ వీళ్ళు వేరే సంసారాలు పెట్టడం, ఇట్లాంటివి పాశ్చాత్యులలో ఉండేవి అని చెప్పి పరిహాసంగా అనుకునేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఈ కర్మభూమి, ధర్మభూమి, వేదభూమి అనుకునేటటువంటి చోట కూడా ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయి. వివాహానికి అవకాశం ఉంటే ఇవి చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి ప్రశ్న. అసలు స్త్రీ పునర్వివాహం చేసుకోవటమే శాస్త్ర నిషిద్ధమైనటువంటిది. పురుషుడు ఎందుకు చేసుకోవచ్చు, స్త్రీ ఎందుకు చేసుకోకూడదు, ఈ రకమైనటువంటి ప్రశ్నలు. ఇక్కడ స్త్రీ పురుష భేదాన్ని శాస్త్రం పరిగణించటం కాదు అక్కడ ఉద్దేశం. కృష్ణ పరమాత్మ కూడా స్త్రీషు దుష్టాసు వాష్ణేయ జాయతే వర్ణసంకరహ అని అన్నాడు. ఎందుకన్నాడు అనంటే స్త్రీల మీద ద్వేషం కాదు, పురుషుల మీద పక్షపాతం కాదు. శారీరకమైనటువంటి విధానము, మానసికమైనటువంటి విధానము, మనుషుల యొక్క జీవన విధానము, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని శాస్త్రపరంగానే ఆయన ఆ మాట చెప్పాడు. ఎవరు కాదన్నా అవునన్నా స్త్రీ పురుషులు ఇద్దరూ కలిస్తే ఆ పాపం ప్రత్యక్షంగా వెంట వెళ్ళేది స్త్రీతోనే వెడుతుంది, పురుషుడితో వెళ్ళదు. 4 నెలల తర్వాత 5 నెలల తర్వాత స్త్రీ దగ్గర బయటపడుతుంది, కానీ పురుషుడి దగ్గర బయటపడేదేం ఉండదు. ఆమె గర్భం ధరిస్తుంది, వీడు గర్భం ధరించడు. ఆ విషయాన్నైనా మనం గమనించుకోగలిగితే చాలు, ఇద్దరికి తేడా ఉన్నది అనేది. ఏ సందర్భంలో కూడా పురుషుడు గర్భం ధరించడు కదా. కాబట్టి ఈ పరిణామము స్త్రీ మీదే ఉంటుంది. కాబట్టే స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి శాస్త్రం చెప్పింది. అందుకోసమని స్త్రీకి పునర్వివాహం అనేటటువంటి చేయటం వల్ల క్షేత్రము భంగపడుతుంది, దానివల్ల సాంకర్యం ఏర్పడుతుంది. కాబట్టి స్త్రీని పునర్వివాహం చేసుకోవద్దని అన్నారు. కానీ ఇవాళ అనేటటువంటి అవకాశం లేదు, వినేవాళ్ళు లేరు. కాబట్టి దాన్ని మనం ఆపలేము. ఇక వివాహం అంటూ చేసుకుని బొట్టంటూ పెట్టుకుని అన్నీ జరిగాక ఇక వ్రతాలకి వాటికి భగవంతుని మాత్రం అడిగేదే ఉంది. శాస్త్రాలు పట్టించుకోనప్పుడు మరి దైవ విషయంలో కూడా పట్టించుకోవటం అనవసరం. వాళ్ళు పూర్తిగా పునిస్త్రీగానే పరిగణింపబడుతున్నప్పుడు పునిస్త్రీలు చేసేవన్నీ చేసుకోవటమే, ఇంకా దానికి ఆపగలిగినటువంటిది ఏమీ లేదు. ఇలా చేసుకున్నాం కాబట్టి దానికి అర్హులం కామ్యము అని చెప్పి వాళ్ళు సంస్కారంతో ఆలోచించుకుని దైవానికి కూడా ఆపాదించటం ఎందుకు అని అనుకుంటే చాలా ఉత్తమమే, దాంట్లో సందేహం లేదు. వాళ్ళు చేయకుండా ఉండటం శ్రేష్టమైనటువంటి పద్ధతి. అలా చేసుకున్నాక చేస్తే దానికి ఏవో పూజలు అలాంటివి చేయొచ్చు, కానీ కొన్ని మాత్రము అలా చేయటం కూడా మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పునర్వివాహం చేసుకోవటం అంటే 2 విధాలుగా ఉంటుంది. ఒకటి వైధవ్యం ప్రాప్తించాక పునర్వివాహం చేసుకోవటం, రెండవది భర్త ఉండంగానే వదిలేసేసి పునర్వివాహం చేసుకోవటం. వైధవ్యం ప్రాప్తించాక అన్నిటికీ అర్హత లేదు, ఏదో అవసరం కోసమని చేసుకున్నా కూడా. భర్త ఉండంగానే కనుక వేరే వాడిని చేసుకుని అలా ఉండేటట్లయితే దైవ కార్యక్రమాల్లో కూడా భర్త అంటూ ఉన్నాడు కాబట్టి ఎక్కడో అక్కడ అవి చేసుకునేటటువంటి పరిస్థితి అవకాశాలు ఉంటాయి. ఇవి చాలా జాగ్రత్తగా వివేచనతో చేసుకోవలసినటువంటివి. మన కర్మకాలి ఈ పరిస్థితి తెచ్చాం కాబట్టి భగవత్ కార్యాలకు కూడా ఈ పాపాన్ని అంటగట్టడం ఎందు అని అనుకుంటే అలాంటివి లేకుండా చక్కగా పూజలు, పురస్కారాలు, ధ్యానాలు ఇవి మాత్రమే పరిమితం అవటం చాలా శ్రేయస్కరమైనటువంటి పద్ధతి. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా హైదరాబాద్ నుంచి శ్వేత రాస్తున్నారు. పండంటి బిడ్డ పుట్టేందుకు రామాయణంలో ఏ శ్లోకాలు చదవాలి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. స్త్రీ గర్భవతి అయినప్పటి నుంచి కూడా మంచి ఆలోచనలు చేయటము, మంచి వినటము, మంచి చూడటము అవి చేసేటట్లయితే తప్పకుండా
మంచి సంతానం కలుగుతుంది. పండంటి బిడ్డ అంటే మంచి ఆకారంలోనూ రంగులో కాదు మనం చూడవలసింది, ఉత్తముడైనటువంటి వాడు కావాలి, ఉత్తమ సంతానాన్ని పొందాలి అని అనుకుంటే ఉత్తమమైనటువంటి చర్యలు, గర్భవతిగా ఉన్నటువంటి కాలంలో ఉత్తమమైనటువంటి చర్యలకి పూనుకోవాలి. ఇవాళ సమాజం ఇంత నాశనం అయిపోవటానికి కారణం యథార్థంగా స్త్రీ గర్భవతిగా ఉన్నటువంటి సమయంలో చేస్తున్నటువంటి దోషాలే. ఇవాళ డాక్టర్లు ఏం చెబుతున్నారంటే గర్భవతి అయినప్పటి నుంచి బెడ్ రెస్ట్ చెబుతున్నారు. బెడ్ రెస్ట్ అనేటప్పటికి తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టుకుని బిడ్డని చక్కగా బాగా ఆహారం అది ఇస్తూ ఉంటారు. వాళ్ళు తిన్నప్పటి నుంచి ఇక ఎక్కడ కదలకూడదు కాబట్టి టీవీకి కళ్ళప్ప చెబుతూ ఉంటారు. దాంట్లో మంచివేవైనా ఉంటే చూడొచ్చు, ఏవి పనికిరావో సీరియళ్ళు అవన్నీ కూడా వినాశకరమైనటువంటివి. ఆడవాళ్ళు విలన్లు ఎలా విషం పెట్టచ్చో, ఎలా పొడవచ్చో, ఎలా నాశనం చేయొచ్చో, ఎలా అత్యాచారం చేయొచ్చో, ఎలా దోపిడీ చేయొచ్చో ఇవన్నీ చూపించేటటువంటి చిత్రాలు చూస్తూ కూర్చుంటారు. గర్భస్థ శిశువు అవన్నీ గర్భస్థ శిశువు చూస్తూ ఉంటాడు, ఈమె చూడటం కాదు. ప్రహ్లాదుడు లీలావతి గర్భస్థుడై ఉండి హరినామ సంకీర్తనం నేర్చుకున్నాడు. అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండి పద్మవ్యూహంలో ప్రవేశించడం నేర్చుకున్నాడు. ఆ గర్భంలో ఉన్నటువంటి వాళ్ళు తెలుసుకున్న వాటిని ఎప్పుడెప్పుడు ప్రదర్శిద్దామా అనుకుంటూ ఉంటారు, చూస్తామా అనుకుంటూ ఉంటారు. కాబట్టి తల్లి అలా మంచి విషయాలతో కనుక జీవిస్తే వాడు బయటకు వచ్చాక మంచిగా బతుకుతాడు. అలా కాక ఇవే చూస్తూ ఉంటే టీవీ వాళ్ళు ఇలా చెబితే వాళ్ళు అంటారు, ఏమండి మంచి ప్రోగ్రాములు కూడా వేస్తున్నాం కదా, పొద్దున పూట ప్రార్థనలు ఇవి మంచివి అని అంటే ఆ సమయాల్లో వీళ్ళు లేవరసలు. ఒకవేళ లేచినా తల్లిదండ్రులు అప్పుడే ఎందుకమ్మా పడుకో అని చెప్పి పడుకోబెడతారు. ఏవి పనికిరావో ఆ పనికి రాని విషయాలు మాత్రమే వీళ్ళు చూడటం వల్ల దాని ప్రభావం బిడ్డ మీద పడుతుంది. కాబట్టి మంచి బిడ్డ కలగాలి అంటే యోగ్యుడైనటువంటి వాడు ఈ దేశానికి వినాశకరమైనటువంటి రాక్షసుడు కాకుండా ఈ దేశానికి మేలు చేసేటటువంటి ఒక దేవతా స్వరూపుణ్ణి కనాలి అంటే నిజంగా ప్రతి తల్లి అది కోరుకోవాలి. రామాయణ బాలకాండ, చక్కగా కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి ఆ దశమ స్కంధం ఇట్లాంటివి చదవటం ద్వారా, మంచి ఉత్తమ గ్రంథ పఠనాలు చేయటం ద్వారా ఉత్తమ సంతానాన్ని కలి ఈ సమాజానికి మేలు చేయాలి అని చెప్పి ఆశిద్దాం. అటువంటి తల్లులకి నమస్కారం. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా హైదరాబాద్ నుంచి శ్యామల రాస్తున్నారు. కన్న తల్లి మారు తండ్రి కలిసి పెళ్లిలో కన్యాదానం చేయవచ్చునా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇప్పుడు కన్న తల్లి ఆమె ఒకరిని పెళ్ళాడాక మారుతండ్రి అంటే ఎవరినో పెళ్లి చేసుకుంటేనే మారుతండ్రి అవుతాడు. మరి వాళ్ళిద్దరే చేస్తారు. కన్న తల్లి ఈమెని కన్న తండ్రితో చేయదు కదా, వదిలేసుకున్నారు. ఆ వదిలేసినటువంటి తల్లితో బిడ్డలు వస్తారు. కోర్టు కూడా తల్లికే ఎక్కువ అనుమతిస్తుంది బిడ్డల్ని ఇవ్వటానికి. అందువల్ల ఈమె ఎవరిని కట్టుకుంటుందో వాడితోనే కూర్చుని వివాహాదులు ఏదైనా శుభకార్యాలు చేయాల్సిందే తప్పితే అంతకంటే మరో మార్గం లేదు. ఒకప్పుడు రజస్వల కాకముందే భర్త పోయినా జీవితాంతము నిగ్రహంతో జీవించారు. అట్లాగే సంతానం కని భర్త పోతే ఆ సంతానాన్ని పెంచి పెద్ద చేసుకుంటూ అన్ని కష్టాలని సహించి ఉత్తములైనటువంటి వాళ్ళనిగా తీర్చిదిద్దటం కోసమని వాళ్ళు వేరే దోవలు తొక్కకుండా ఉన్నారు. కానీ ఇవాళ కాలమాన పరిస్థితులు చాలా తేడాగా ఉన్నాయి. దురదృష్టవశాత్తు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఆరాటపడి ఎప్పుడెప్పుడు విడాకులు కోర్టు నుంచి వస్తాయా, ఆ విడాకులు రావటం కోసమని అవసరమైతే వాళ్ళ నుంచి రావాల్సిన భరణం కూడా అక్కర్లేదు, పిల్లల పోషణ కూడా మేము తంటాలు పడతాం అని చెప్పి అలా విడాకుల్ని కోరుకుని వేరే వాళ్ళని చేసుకోవటానికి సిద్ధమైపోతున్నారు. అంటే ముందే రంగం సిద్ధమైపోతుంది. వెనక ఒక పాశ్చాత్య దేశపు సంఘటన చెబుతారు. ఒక ఆమె భర్త చనిపోయాడు, శ్మశానం దగ్గర విసురుతోంది విసనకర్రతో ఆ సమాధికి. చాలా ఆశ్చర్యపడి నిజంగా ఈ దేశంలో కూడా ఇంత పతివ్రతలు ఉన్నారా, చనిపోయినటువంటి భర్త సమాధికి కూడా విసురుతోంది అని చెప్పి ఆ తల్లికి ఒక మాట నమస్కారం చేసుకున్నామని చెప్పి వెళ్ళి అడిగారట, అమ్మ నువ్వు ఎవరు, ఏమిటి ఇంత పతిభక్తితో సేవ చేస్తున్నావు, పాపం చనిపోయాక కూడా ఆయనకి విసురుతున్నావు అనేటప్పటికీ ఆమె అన్నదిట, నా భర్త ఒక్క కోరిక కోరాడు, నా సమాధి ఆరేదాకానైనా ఇంకో పెళ్లి చేసుకోకుండా ఉండవే అని అన్నాడు. ఇది ఎప్పటికీ ఆరటం లేదు, అందువల్ల తొందరగా ఆరబెడదామని చెప్పి విసురుతున్నాను అన్నది సమాధికి. కాబట్టి అంత తొందరగా ఆరాటపడి పోయినవాడు పోయాడు, వాడితో మనం ఎందుకు, మనం ఇంకోటితో చూసుకుందాం అనుకునేటటువంటి దుస్థితి, కూడనటువంటి దుస్థితి వచ్చింది.
చేసుకున్నాక ఇక వాడితోనే అన్నీ జరుగుతాయి. దానికి ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు. కన్నబిడ్డలందరికీ కూడా వాళ్ళ బిడ్డలకి వీళ్ళ బిడ్డలకి ఇద్దరికి కలిపిన బిడ్డలకి అందరికీ వీళ్ళే చేయాలి, వీళ్ళే చేస్తారు. దాని విషయంలో ఇంకా సందేహమే లేదు. దాంట్లో మారు తండ్రితోనే తల్లి చేస్తుంది, అలాగే చేయించుకోవాలి. అంతకాక వీళ్ళిద్దరినీ కాదని ఇంకోళ్ళ చేత కూర్చుని చేయించుకునే మాత్రం తృప్తి ఉన్నది దానివల్ల. ఇదే సంకర వివాహం కనుక అయ్యేటట్లయితే శాస్త్రీయమైన పద్ధతిలో వివాహం చేసుకోదలుచుకున్నటువంటి పిల్లలు, అంత ఉత్తమమైనటువంటి పిల్లలు కనుక ఉండేటట్లయితే ఆత్మీయులైనటువంటి వేరొక బంధువులు మంచి జంటతో కూర్చుని చేయించుకుంటే అది మహత్తరమైనటువంటి విషయం. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా బాలాజీ సింగ్ రాస్తున్నారు, ఉత్తర భారతంలో ఆలయాలకు ధ్వజస్తంభాలు ఎందుకు లేవు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు జీవో ధ్వజ ఉచ్యతే అని చెప్పి దేవాలయంలో జీవధ్వజం అంటారు. ధ్వజము అంత ముఖ్యమైనటువంటిదే. అటువంటి ధ్వజము ఉంటేనే బ్రహ్మోత్సవాదులు నిర్వహించాలి. ఈ బ్రహ్మోత్సవము అనేటటువంటిది ఎక్కువ దక్షిణాది దేవాలయాల్లోనే ఆచారం ఉన్నది. ఆ వైపున ఇట్లాంటి ఆచారం కాదు, ఏదో పూజలు చేసుకోవటము వచ్చేటు. దక్షిణాదికి ఉత్తరాదికి ఆచారాల్లో చాలా తేడా ఉన్నది. దక్షిణాది వైపు ఉన్నంత ఆచారము ఉత్తరాది ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దేశ పరిస్థితి కూడా దానికి కారణం కావచ్చు. ఇక్కడ మనం మడిబట్టలతో పైన చొక్కా వేసుకోకుండా ఉత్తరీయం మాత్రమే ధరించి అర్చకులు అర్చన చేస్తూ ఉంటారు చాలా నియమంగా. అక్కడ అట్లా కాదు. అర్చకులైనటువంటి వాళ్ళకి మామూలు వాళ్ళకి తేడా ఏమీ తెలియదు. వాళ్ళు షర్ట్లు వేసుకుని ఉంటారు, నోట్లో తమలపాకులు అవి కింద పడబోతూ ఉంటాయి, మంత్రాలు కూడా తలకాయ పైకెత్తి చదువుతూ ఉంటారు, అది ఎక్కడ కింద పడుతూ ఉంటుందని చెప్పి. ఒక విధంగా చాలా జుగుప్సాకరమైనటువంటి అర్చనా విధానము అది అక్కడ ఉంటుంది. దక్షిణాది ఉన్నంత శిష్టమైనటువంటి ఆచారంతో లేదు. ఇదే పద్ధతిలో ఆలయ నిర్మాణాలు, ప్రాచీన ఆలయ నిర్మాణాలు అయినప్పుడైతే, అంటే స్వయంభూ దేవాలయాలు ఉంటాయి, అటువంటి వాటికి అట్లాగే దేవ ప్రతిష్టలకి ఋషి ప్రతిష్టలకి వీటికి వాటితో అవసరం లేదు. తర్వాత నేను ఏర్పాటు చేసి ఇప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేశాడు. ఆ బ్రహ్మోత్సవాల కోసం ఆయనే ధ్వజస్తంభాదులు కూడా నిర్ణయించాడు. కానీ అక్కడ అలాంటిది చేయనప్పుడు అవి రావు. స్వయం వ్యక్తమూర్తిగా వెలిసినప్పుడు దేవతా విగ్రహాలు మాత్రమే ఉంటాయి తప్పితే ఆలయ నిర్మాణాలు అవన్నీ కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉండదు. అందువల్ల ఉత్తరాదిని ఇంత శిష్టమైనటువంటి ఆచారాలు దేవాలయాల్లో కనపడవు. దక్షిణాదిని శాస్త్రబద్ధమైనటువంటి రీతిలో ఆచారాలన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఈ నియమాలు పాటింపబడుతూ ఉంటాయి. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా బెంగళూరు నుంచి సరోజమ్మ రాస్తున్నారు, పూజ నిమిత్తం ఉపయోగించని విగ్రహాలను ఏం చేయాలి వివరించండి అంటూ రాస్తున్నారు. ఈ విగ్రహాల విషయంలో మనం ఇళ్లల్లో పెట్టుకునేటటువంటి విగ్రహాలు 9 అంగుళాలను మించి ఉండకూడదు. అసలు ఈ 9 అంగుళాల లోపు ఉన్న విగ్రహాలైనా సంప్రోక్షణ చేసేటట్లయితే ఆ విగ్రహాలకి నిత్యము ధూపదీప నైవేద్యాదులు మహానివేదంతో సహా జరిగి తీరాలి. అలా సంప్రోక్షణ జరిగి పూజ చేయకుండా పక్కన పెట్టేటటువంటి అవకాశం మనకి లేదు, అర్హత మనకి లేదు. సంప్రోక్షణ అంటూ జరిగాక తప్పకుండా పూజలు ఉంచి తీరాలి, పూజ చేసి తీరాలి. ఒకవేళ మనకి సాధ్యం కాకపోతే ఏ దేవాలయంలో అన్నా ఇవ్వాలి, లేకపోతే పూజ చేసుకునేటటువంటి ఉత్తములకైనా ఇవ్వాలి. కానీ మనం కుదరదు కాబట్టి మనం పక్కన పెట్టేసి పూజ మానేసేయటం మాత్రం అది పద్ధతి కాదు. పటాలకి వాటికి ఇబ్బంది లేదు, విగ్రహాలు అని అనుకున్నప్పుడు అలా చేసి తీరాలి. ఇక పూజ చేయని విగ్రహాలు అంటే మరో రకంగా కూడా మనం ఆలోచించదు. పూజ చేయని విగ్రహాలు అంటే ఏమిటంటే భగ్నమైపోయిన విగ్రహాలు ఉంటాయి. ఆ భగ్నమైనటువంటి విగ్రహాలకి పూజ చేయకూడదు. ఆ భగ్నతలో కూడా ఏ దేవతకి ఏది ప్రధానాంగమో ఆ ప్రధానాంగం భగ్నమైతే అసలు పనికిరాదు. ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆయనకి తోక భగ్నమైతే అది పూజకి అర్హం కాదు, మిగతా అందంగా విగ్రహం అంతా ఉన్నా కూడా. అట్లాగే గణపతికి తొండం భగ్నమైతే, అలాగే పాదాలు ఏ పూజకి అర్హమైనటువంటి పాదాలు ఉన్నాయో ఆ పాదాలు దెబ్బతింటే,
అలా కాక ఏదైనా ఒక వస్త్రం అంచు భాగము ఏదైనా ఊడిపోయిందనుకోండి, దానివల్ల ఇబ్బంది లేదు. కానీ ప్రధాన అవయవాలు దెబ్బతిన్నటువంటి వాటిని అవి పూజార్హాలు కాదు. అలా పూజ చేయనటువంటి విగ్రహాలని కనుక అయ్యేటట్లయితే వాటిని నదిలో కానీ సముద్రంలో కానీ వదిలిపెట్టాలి. ఆ వదిలిపెట్టేటివి కూడా విగ్రహాలు ఆ గోపుచ్ఛానికి కట్టి వదిలిపెట్టాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఆవు తోకకి కట్టి వాటిని వదిలిపెట్టాలి. ఆవు తోకకి కట్టడం అంటే మరి ఆవుతో పాటు తీసుకువెళ్ళటము. చిన్న విగ్రహాలు అయ్యేటట్లయితే ఆవుని ఏ ఆటోలోనో పెట్టుకుని దానికే విగ్రహాన్ని కట్టి తీసుకెళ్ళచ్చు. తోక దెబ్బ తినేటట్లుగా భయంకరమైనటువంటి పెద్ద పెద్ద విగ్రహాలని కనుక అయ్యేటట్లయితే దీనికి తాడు కట్టి ఆ తోకకు కూడా ఆ తాడుని కట్టి అలా దాన్ని తీసుకువెళ్ళి మనము జాగ్రత్తగా ఆ నదీ ప్రాంతంలో వదిలేదాకా ఆ గోవుతో పాటు తీసుకువెళ్ళాలి. అది శాస్త్ర విధానం. అందువల్ల అర్చన చేయనిటువంటి విగ్రహాలు అంటే ఒకటి భగ్నమయ్యి చేయనటువంటివి, అవి సముద్రంలో వదిలిపెట్టాలి. భగ్నం కాకుండా కొంతకాలం అర్చింపబడి సంప్రోక్షణ జరిగినటువంటి విగ్రహాలైతే అలా మానకూడదు, అసలు పక్కన పెట్టకూడదు. ఎవరికైనా ఇవ్వాలి, దేవాలయాల్లో ఇవ్వాలి తప్పితే అట్లా కొంతకాలం చేసి మానేసేయటం మాత్రం పద్ధతి కాదు, శ్రేయస్కరం కూడా కాదు. అందుకనే మనము విగ్రహాలని, యంత్రాలని, అటువంటి వాటిని తరువాత తరాలని దృష్టిలో పెట్టుకుని కూడా మనం చేయించుకోవాలి. మనకు ఆసక్తి ఉన్నది, చేయించుకుంటాము, మనం జాగ్రత్తగా చేస్తాము. తర్వాత తరాల వాళ్ళకి జాగ్రత్త చెప్పము. వాళ్ళు దానికి అపచారాలు చేస్తే దాని అనర్థం వాళ్ళు పొందుతారు. వాళ్ళ శ్రేయస్సును కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇటువంటివన్నీ ఇంట్లో పెట్టి ప్రమాదాలు తీసుకురాకుండా ఉండాలి. లేకపోతే చేసుకున్నంత వరకు చేసుకున్నాక బిడ్డకి చెప్పాలి, నాయనా నువ్వు చేయగలిగితే చెయ్యి, లేకపోతే మరో దేవాలయానికో నిత్యం చేసుకునేవాడుకో ఈ అని చెప్పి వాటిని సద్వినియోగం అయ్యేటట్టు చూడాలి తప్పితే అర్చనలో ఉన్నటువంటి వాటిని అర్చన మాని పక్కన పెట్టడం అనేటటువంటిది తగదు. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం అమ్మా. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.